ఖమ్మం శివారు టేకులపల్లిలో డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1250 కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమను పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు. నగరపాలక సంస్థ ట్యాంకర్లు వచ్చినా ఏమాత్రం సరిపోవడం లేదని చెబుతున్నారు. 5 రోజులు అవుతుంది నీళ్లు. మేము డబుల్ బెడ్రూమ్ ఉండాలా ఖాళీ చేయాలా? ఇంకా 18 తారీఖు దాకా రావట. మేము ఏం చేయాలి? 1 లేవు 2 లేవు. ఎట్టుండాలి అని చెప్పండి ఒకసారి. 5 రోజులు అయింది వాళ్ళకి రాక నీళ్లు. ఎట్టుండాలి మీరు ఒకసారి చెప్పండి. చిన్నపిల్లలు ఇప్పుడు నలుగురు ఉన్నోళ్ళు ఎట్టుంటారండి చెప్పండి మీరు. మాకైతే కరెంటు ఉండట్లేదు సరిగ్గా. నీళ్ళు వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. అసలుకి ఉంటున్నారా ఉండట్లేదా జనాలు అని కూడా వచ్చి తిరిగి చూసిన నాయకులు లేరు. ఓట్ల ఎలక్షన్లు అప్పుడైతే ఇల్లు పట్టుకొని అయితే తిరుగుతారు. ఎంతమంది ఉంటారు ఇంట్లో, ఎంతమంది జనాభాలు ఏందని లెక్కలు వేసుకుంటారు. వీరికైతే సమక్షగా అయితే వాటి కొత్తలు కానీ అన్నిటికి రారు. మేము ఇంతకు ముందు గత ప్రభుత్వంలో అయితే అందరు ఉండేటోళ్ళు. వాళ్ళకి ఫోన్లు చేస్తే కరెంటు పోయినా కరెంటు వచ్చేది, నీళ్లు పోతే నీళ్ళు వచ్చాయి, బాగుండేది అప్పుడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలన్నా అర్థం కావట్లేదు. ఇక్కడ కరెంటు వాళ్ళకుంటే మాకుండదు. కొత్త బ్లాకులకి ఈ బ్లాక్లో పోతే అసలు ఇక్కడ ఈ కొత్త బ్లాకుల కాడ నుంచి మొత్తం బ్లాకులు ప్రాబ్లమే. కాలువలు తీసేటోళ్ళు లేరు, చెత్త తీసేటోళ్ళు లేరు. ఇటు నీళ్లు రాకపోతే కంప్లైంట్ చేద్దామంటే ఎవరికి చెప్పాలో తెలియదు.